హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే మరమరాలతో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని లేదంటే స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వేడి వేడిగా ఇలా పిల్లలకు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా ఉండే వడలు, నోటికి కమ్మగా రుచిగా కనిపించే ముంత మసాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తే. ఆలస్యం చేయకుండా వడలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 కప్పుల దాకా మరమరాలు తీసుకుంటున్నానండి. దీన్ని మరమరాలు, బరుగులు చాలామంది అంటారండి. మా సైడ్ అయితే మరమరాలని అంటారు. 3 కప్పుల దాకా తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్నాక్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మనము ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పిండేసి వాటర్ ఏమీ లేకుండా మరొక బౌల్లోకి తీసుకోవాలండి. మీరు కావాలంటే మన ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. టైం ఉంటే వెళ్ళి చూడొచ్చండి. ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి మరమరాలను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1 కప్పు రవ్వ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఈ రవ్వను. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వను పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మరమరాలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరమరాలు వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు కాకుండా నార్మల్గా ఉండే తీయటి పెరుగు అయినా తీసుకోవచ్చండి. మరీ ఎక్కువగా పుల్లటి ఉంటే అంత బాగుండదండి టేస్ట్ అయితే. 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలండి. అంటే నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నానండి. ముందైతే ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మనకు వడలు వేసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. పిండి మరి పల్చగా ఉండొద్దు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం రవ్వ వేసుకున్నాం కదండి, అదే బౌల్లోకి వేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్త కూడా గ్రైండ్ కాదండి, కాస్త బరకగానే ఉంటాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వలో మనము ఈ మరమరాల పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు వడలు అనేవి అంత బాగా వస్తాయి, గుల్లగా చాలా బాగా వస్తాయండి లోపలైతే. చూడండి, ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల్లో పక్కకు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. పిండి బాగా నానుతుంది, రవ్వ అయితే నాని మంచిగా వస్తాయి. ఇంకా 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం ముక్కలు కూడా 1 ఇంచు దాకా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని వేయలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ వడలు అనేవి మంచి క్రిస్పీగా లోపల వరకు బాగా వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. దీనివల్ల ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి వడలు అనేవి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉప్పు, వంట సోడా ఇది మొత్తం పిండిలో కలిపే విధంగా ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, వడలను మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకొని ఒక కవర్కి ఇలా మనం వాటర్ని ఇలా అప్లై చేసుకుని తర్వాత ఇలా వడలుగా ఒత్తుకోవాలండి. మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఒకవైపు
ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం 1 బై 1 ఇలా వడల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. చక్కగా ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. వెంటనే తిప్పితే విరిగిపోతాయండి. కాస్త ఫ్రై అయిన తర్వాతనే మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇలా చక్కగా రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా వడల్ని వేసుకోవాలండి. మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. వడలంటే అందరికీ చాలా ఇష్టం ఉంటాయండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా మరమరాలతో చేసుకునే వడలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదంటే సాయంత్రం టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మన సెకండ్ రెసిపీ సింపుల్గా అయిపోయి మరమరాలతో ముంత మసాలాను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను దీంట్లో ఏమేమి కావాలో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 2 టమాటోలు తీసుకున్నానండి మీడియం సైజు. ఇక్కడేమో పచ్చిమిరపకాయలు ఒక 2 దాకా తీసుకోవాలండి. ఉల్లిపాయలేమో ఒకటి పెద్ద సైజు తీసుకొని కట్ చేసి ముక్కలు తీసుకున్నానండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో పెద్ద కప్పుతో 2 కప్పుల మరమరాలు వేసుకున్నానండి. మరమరాలు బురుగులు అని కూడా అంటారండి. మా సైడ్ అయితే మరమరాలు అంటారండి వీటిని. ఇలా మరమరాలు మంటను లో టు మీడియంలో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయండి. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనం కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఆయిల్ ఏమీ వేసే అవసరం లేదండి దీంట్లో అయితే. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే ప్యాన్లో ఇప్పుడు దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ నేను 3/4 కప్పు చూడండి ఫ్లేక్స్ తీసుకున్నానండి. కార్న్ఫ్లేక్స్ పచ్చిగా ఉంటాయి చూడండి, అవి తీసుకున్నానండి. వీటిని మనం దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 2 బ్యాచ్లుగా నేను ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేసుకుంటే మీరు ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగరిటెలు తీసుకొని మనము ముందుగా వేయించుకున్నాం కదండి ఆయిల్ లేకుండా ఆ మరమరాల్లో ఇవి వేసుకోవాలండి. పెద్ద గిన్నెలో వేసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఆయిల్లో నుంచి తీసుకొని ఇప్పుడు మరమరాల గిన్నెలోకి వేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 1/4 కప్పు పల్లీలను కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైమ్ స్నాక్గా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. అచ్చం బయట కొనే టేస్ట్ ఇంట్లోనే హైజీనిక్గా ఇలా చేసుకొని తినేచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మరమరాలను మనం ఇప్పుడు దీంట్లో కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాం కదండి. ముందుగా అయితే ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. టీ టైమ్ స్నాక్గా లేదంటే పిల్లలకు స్నాక్స్లో చేసి పెట్టినా కానీ చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేసుకున్నాము. ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి.
జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. చాట్ మసాలా 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కారం అయితే ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఈ కారం ఎక్కువ స్పైసీగా ఉండదండి, అందుకే నేను ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ స్పైసీ తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చండి. మీడియం సైజు ఒక నిమ్మకాయను కూడా పిండేసి వేసుకోవాలండి. నేను ఈ నిమ్మకాయలు ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా నేను మొత్తం జ్యూస్ తీసుకొని ఇలా బాటిల్లో వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా గ్లాస్ బౌల్లో ఉంచుకుంటే మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నిమ్మరసము. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు కారము, ఉప్పు, మసాలాలన్నీ మరమరాలకు పడి చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా చేత్తో మిక్స్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అచ్చం మనం బయట కొనేవి ఎలా ఉంటాయో ముంత మసాలా సేమ్ టేస్ట్ అదే వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మరమరాలతో ముంత మసాలా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే అన్ని ఫ్లేవర్స్ ఆ మరమరాలకు వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడైతే నేను ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేసుకోవాలండి. వేసుకొని చాలా బాగుంటుందండి. మధ్యలో ఆ టమాటోలు, ఉల్లిపాయలు తలుగుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి, నోట్లో నీరు ఉరుతాయండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా టేస్టీగా కమ్మగా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.